ఒకే కుటుంబానికి చెందిన 6గురిని కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన. ఈ కేసును పోలీసులు పట్టించుకోకపోవడంపై సీరియస్ అయ్యింది మానవ హక్కుల కమిషన్. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు తమ కుటుంబ సభ్యులు 6గురిని కిడ్నాప్ చేశారంటూ మదనపల్లికి చెందిన ఓ కుటుంబం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఖాదర్, నసీమున్నీసా దంపతులకు 5గురు కొడుకులు, 1 కూతురు ఉన్నారు. వీళ్లలో 3 కొడుకులు బెంగళూరులోని ఆదికేశవుల నాయుడు ఇంట్లో పనిచేసేవారు. కొంతకాలం క్రితం వీళ్లు అక్కడ పని మానేసి ఇంటికొచ్చారు. అయితే ఒకసారి రావాలంటూ వాళ్లకు ఆదికేశవుల నాయుడు నుంచి పిలుపు రావడంతో వెళ్లారు. అలా వెళ్లిన 3 యువకుల్ని తిరిగి పంపించలేదు. తమ కొడుకు లేరంటూ ఖాదర్ ఎంత తిరిగినా సరైన సమాధానం ఇవ్వలేదు. దీనిపై మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడానికి కాకీలు సాహసించలేదు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి విసిగిపోయి పోలీస్ స్టేషన్ ముందు ఖాదర్ కుటుంబం ధర్నాకు దిగింది. స్టేషన్ ముందు ధర్నా చేసిన తర్వాత ఖాదర్ కుటుంబానికి మరో సమస్య ఎదురైంది. తెల్లవారుజామున వాళ్ల ఇంటిపై విరుచుకుపడ్డ దుండగులు ఖాదర్తో పాటు మరో 2 కొడుకులను కూడా కిడ్నాప్ చేశారు. వాళ్లేమైపోయారో కూడా ఇంతవరకు తెలియలేదు. దీంతో ఆందోళన చెందిన ఖాదర్ భార్య, కూతురు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఆదికేశవుల నాయుడే ఈ కిడ్నాప్లు చేయించారని ఫిర్యాదు చేశారు. మాజీ ఆదికేశవుల నాయుడు వాళ్ళ ఇంట్లో బెంగళూరులో మా తమ్ముళ్ళు పనిచేస్తున్నారు. మా తమ్ముల్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. అనిపించలేదని చెప్పేసి మేము నిరాహార దీక్ష చేస్తే ఉండే వాళ్ళని కూడా వచ్చి నిన్న పొద్దున్నే మబ్బుతో వచ్చేసి మా నాన్నని ఇంకా 2 తమ్ముల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించిన కమిషన్, డీజీపీ, చిత్తూరు జిల్లా ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కిడ్నాప్ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి ఈ నెల 19లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఈమె సోదరులు 3 అక్కడ ఈమె తల్లి, 2 సోదరులు, తండ్రి నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మాకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేస్తున్నందుకు ఆదికేశవుల నాయుడు గారు మనుషులు వచ్చి నిన్న ఉదయాన్నే తీసుకెళ్లిపోయారని చెప్పి వీళ్ళకి ఫిర్యాదు చేస్తున్నారు. తమ కుటుంబంలోని మగవాళ్ళందరూ మాయమైపోవడంతో ఖాదర్ భార్య, కూతురు బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు.